ఓకే, ద టాపిక్ ఈస్ క్రాష్ కార్ట్. థియేటర్లో మామూలుగా మనకు ఇది కనిపిస్తూ ఉంటుంది. థియేటర్లో బిసైడ్ ది ఆపరేషన్ టేబుల్ మనకు ఇది ఉంటుందన్నమాట. సో వాట్ ఈస్ ఇట్? ఇట్ ఈస్ ఎ మల్టీ డ్రాయర్ వీల్డ్ క్యాబినెట్ విత్ ద ఎసెన్షియల్ మెడికేషన్ అండ్ టూల్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. సో ఇది మల్టీ డ్రాయర్ వీల్డ్ క్యాబినెట్ అన్నమాట. అంటే ఏంది, వీల్డ్ కింద టైర్స్ చిన్న వీల్స్ ఉంటాయి మూమెంట్ కొరకు. మల్టీ డ్రాయర్ క్యాబినెట్ అంటే ఇక్కడ ఏంది, ఇది అరలు ఉంటాయి, మల్టీ 2 to 3 అరలు ఉన్నటువంటి క్యాబినెట్. అది దాంట్లో ఏముంటాయి, ఎమర్జెన్సీ కండిషన్స్లో దాని నుంచి మనము ట్యాకిల్ చేయడానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మొత్తం 3 భాగాలు ఉంటాయి క్యాబినెట్లో. ఏముంటుంది ఇక్కడ మనకు, ఎమర్జెన్సీ కార్ట్ ఒకటి, ఎమర్జెన్సీ ట్రాలీ, నెక్స్ట్ వన్ కోడ్ కార్ట్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హ్యావింగ్ దిస్ వన్? మనకి ఇది ఏమో అవసరం, టు ప్రొవైడ్ ఇమ్మీడియట్ యాక్సెస్ టు ది సప్లైస్ అండ్ మెడికేషన్స్. అంటే ఇక్కడ థియేటర్లో డ్యూరింగ్ ది ఆపరేషన్ మనకు కావాల్సినటువంటి మెడిసిన్స్ కానివ్వండి, సప్లైస్ అంటే ప్రకారం కానివ్వండి, మనకు కావాలంటే ఈజీగా అందుబాటులో రావడానికి రెడీగా మనము అది ఉంచుతాం అన్నమాట. టు ఫెసిలిటేట్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్. అంటే ఇక్కడ ఈజీగా ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ని కోఆర్డినేషన్ పరస్పరం తీసుకోవడానికి ఫాస్ట్గా అనమాట సర్జరీ అప్పుడు. టు ఎన్ష్యూర్ ఏ ప్రాపర్లీ స్టాక్డ్ క్రాష్ కార్ట్స్ విల్ బీ రెడీలీ అవైలబుల్. అంటే ఇక్కడ ప్రాపర్లీ స్టాక్డ్ క్రాష్ కార్ట్ అంటే ఏంటి, క్రాష్ కార్ట్లో ఎప్పటికప్పుడు రెడీగా అన్నీ అరేంజ్ చేస్తున్నారు అనమాట. అన్ని పరికరాలు అవసరమని రెడీగా ఉంచాలన్నమాట. అంటే వన్స్ దే ఆర్ యూజ్డ్ ఎంబడే దే షుడ్ బి రిప్లేస్డ్ బై ఏ న్యూ స్టెరిలైజ్డ్ equipment. To ensure a properly functioning defibrillator will be readily available. Even దీంట్లో మనకి ఏముంటుంది, we have defibrillator during the cardiac arrest. హార్ట్ యొక్క మజిల్స్ అనేవి చచ్చుపడిపోయినాయి, దే ఆర్ నాట్ కాంట్రాక్టింగ్ రిలాక్సింగ్. అప్పుడు వాటిని స్టిమ్యులేట్ చేయడానికి వి యూజ్ ఏ ఎక్విప్మెంట్ కాల్డ్ యాజ్ డీఫిబ్రిలేటర్ అన్నమాట. సో అది కూడా దీంట్లో ఉంటుంది. టు సేవ్ ద వాల్యుబుల్ టైమ్ ఆఫ్ ది ఎమర్జెన్సీ. సో డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైంలో మనకు విలువైన సహాయాన్ని మనం కాపాడుకోవడానికి, అంటే ఇక్కడ ఆ పరికరాలని వెతుక్కుంటూ కూర్చుంటే పోయేటువంటి టైం మనం ఇక్కడ కాపాడుకోవచ్చు అన్నమాట, ఇఫ్ వి యూజ్ ద కార్ట్ హియర్. సో వాట్ ఆర్ ద కండిషన్స్ వి యూజ్ దీస్ కార్ట్స్? ఎప్పుడెప్పుడు మనం వాడతాం ఇది? డ్యూరింగ్ ద అనాఫిలక్టిక్ షాక్. అంటే ఏంది, ఏదైనా మెడిసిన్ కానివ్వండి, డ్రగ్స్, ఫుడ్ పడకపోతే వచ్చేటువంటి షాక్ని ఏమంటే మనం అనాఫిలక్టిక్ షాక్. రెండవది కాంప్రమైజ్డ్ ఎయిర్వే. అంటే ఏంది, శ్వాస వెళ్ళే దారి క్లోజ్ అయిపోయి ఉంది, దాన్ని మనం కాంప్రమైజ్డ్ ఎయిర్వే అంటాం. రెస్పిరేటరీ డిస్ట్రెస్, ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ద ఆక్సిజన్ ప్రాపర్లీ. కార్డియాక్ అరెస్ట్, సడన్గా హార్ట్ ఆగిపోవడము. డ్రగ్ ఓవర్ డోస్, ఏదైనా మెడిసిన్స్ పొరపాటున ఏమైనా బై మిస్టేక్ దే ఆర్ టేకెన్ ఇన్ ఓవర్ డోసేజ్, ఎక్కువ మొత్తాదులో మనం వాటిని తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు హైపోగ్లైసీమియా, అంటే దెర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ ద లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్, రక్తంలో గ్లూకోజ్ శాతం పడిపోయింది. ఈ కండిషన్స్లో మనము వి యూజ్ ద క్రాష్ కార్ట్ అనమాట. సో వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ దిస్ ట్రాలీ? దీంట్లో మనకి ఏముంటాయి, బయట ఉండేటువంటి వాటిని ఉంటాం ఎక్స్టర్నల్ కంటెంట్స్. ఏముంటాయి? ఫస్ట్ వన్, O2 సప్లై, డీఫిబ్రిలేటర్ విత్ మానిటర్, పోర్టబుల్ సక్షన్ అపారటస్. సో ఆక్సిజన్ సప్లై ఉంటుంది. దాంతోపాటు కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు మనకు స్టిమ్యులేట్ చేయడానికి వీ హ్యావ్ డీఫిబ్రిలేటర్, అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ ఏ మానిటర్. దాంతోపాటు వీ హ్యావ్ ఏ సక్షన్ అపారటస్. ఏదైనా సెక్రేషన్స్ వచ్చినాయనుకోండి, సెక్రేషన్స్ కానీ, వాటర్ కానీ, బ్లడ్ కానీ, ఇన్ కేస్ దే ఆర్ టు బి డ్రైన్డ్ అవుట్, వాటిని మనం తీసేయాలనుకుంటున్నాం బయటికి, సో వీ యూజ్ సక్షన్ అపారటస్. అవి కూడా మన దీంట్లో ఉంటాయి. ఏముంటే వీ హ్యావ్ ఏ స్పిగ్మోమానోమీటర్, అంటే బీపీ అపారటస్, స్టెథోస్కోప్ ఉంటుంది. ఎమర్జెన్సీ క్రాష్ కార్ట్ చెక్ షీట్, అంటే ఇక్కడ ఎమర్జెన్సీ మనం వాడేటువంటి వస్తువులు ఏముంటే వాటి యొక్క పట్టిక షీట్ ఉంటుంది. చెక్ లిస్ట్ ఆఫ్ కార్ట్ కంటెంట్స్, కార్ట్లో ఏమున్నాయో వాటి యొక్క పట్టిక ఉంటుంది. ఎమర్జెన్సీ డ్రగ్ ఇంప్లిమేషన్ షీట్, ఇక్కడ ఏముంటుంది,
హౌ టు యూజ్ ఎమర్జెన్సీ డ్రగ్, ఎప్పుడు వాడాలి, వాటి డోసేజ్ ఏంది, వాటి ఎఫెక్ట్స్ ఏముంటాయి, ఇవన్నీ సూచించేటువంటి ఒక షీట్ ఉంటుంది. ఇది బయట ఉంటుంది డ్రా 1. నెక్స్ట్ డ్రా 2 రెండో అర. దాంట్లో ఏముంటాయి, యూ కెన్ సీ దేర్ సమ్ మెడికేషన్స్ ఉంటాయి, మందులు ఉంటాయి. ఏవేవి, అడెనోసిన్, ఆస్పిరిన్, సోడియం బైకార్బోనేట్, అట్రోపిన్ సల్ఫేట్, కాల్షియం గ్లూకోనేట్, డిల్టియాజమ్, డెక్స్ట్రోస్, ఎపినెఫ్రిన్, magnesium sulfate, methyl prednisolone, metoprolol, naloxone. And also lidocaine, procainamide, fentanyl, morphine, diazepam, propofol, ketamine, atracurium, rosicronium, lastly suxamehonium. ఇవన్నీ కూడా మనకు విల్ సీ ఇన్ ద drugs which are used in the emergency conditions. This is about the crash cart we use in the operation theatre.